వాస్తవాన్ని తెలిపే సూక్ష్మాన్ని చూపే శ్వాస విద్య నేర్పే ఏకైక ఛానల్ పిఎంసి. జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణమే లక్ష్యంగా బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దాదాపు 40 సంవత్సరాలుగా పత్రిజీ అందించిన జ్ఞానంతో ఎన్నో పల్లెల్లో, పట్టణాల్లో లక్షలాది మంది ధ్యానులుగా, శాకాహారులుగా మారారు. పత్రిజీ సంకల్పంతో ధ్యాన జగత్ నిర్మాణానికై పిఎస్ఎస్ఎం కార్యకలాపాలను ప్రపంచానికి అందజేయడం కోసం ప్రతి క్షణం సత్యదర్శనం అనే నినాదంతో ఏర్పడిన ఏకైక న్యూ ఏజ్ స్పిరిచువల్ ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ is the mouthpiece for PSSM. PSSM को కష్టాలన్నీ కూడాను ఈ పిఎంసి ఫలంగా వచ్చాయి మనకి. ధ్యాన విజ్ఞానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్న ఈ ఛానల్ ఈ భూమండలం మీద ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిచయం చేసే ఏకైక ఛానల్ గా ప్రసిద్ధి చెందింది. గత 8 సంవత్సరాలకు పైగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మికత, ధ్యాన విజ్ఞానాన్ని పంచుతూ కోట్లాది మంది వీక్షకులకు చేరువైన ఈ ఛానల్ ప్రపంచంలోనే ఏకైక 24 గంటల మెడిటేషన్ ఛానల్ గా ప్రాచుర్యం పొందింది. We are reaching every home in the whole world through our channel. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పిఎంసి యాజమాన్యం 24 గంటలు పనిచేసింది. పత్రిజీ జ్ఞానం అందరికీ అందజేసింది. ఇప్పుడు ఇంకా పెద్ద టీంతో, చాలా అద్భుతమైన కార్యాచరణతో ఫరెవర్ పిఎంసి అనేలా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా పిఎంసి స్వంత భవనం, సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్స్, యువత, సీనియర్లు, 2 రాష్ట్రాల వారు, పత్రి ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరూ కలిసి పిఎంసిని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.3 మిలియన్లకు పైగా వీక్షకులతో దినదినాభివృద్ధి చెందుతూ ధ్యాన, శాకాహార పిరమిడ్ల జగత్కు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అలాగే నిరంతరాయంగా, నిస్వార్థంగా ఈ ఛానల్ అందిస్తున్న సేవలకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో కూడా తన పేరును నమోదు చేసుకుని నేడు ప్రపంచంలోనే విశేషమైన ప్రజాభిమానాన్ని చూరగొన్న ధ్యాన ఛానల్గా గుర్తింపు పొందింది. అయితే ఈ ఛానల్ నిర్మాణంలో పిరమిడ్ మాస్టర్లు మరియు షేర్ హోల్డర్స్ ప్రముఖ పాత్ర పోషించారు. పిఎంసి మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి ఎందరో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల, పిఎంసి ట్రస్టీల కృషి అంతకు మించి నిరంతరాయంగా పనిచేసిన సంఘటిత శక్తి ఉంది. దీని ద్వారా పత్రిజీ ఆశయ సాధన పట్ల వారికున్న చిత్తశుద్ధి ప్రస్ఫుటమవుతుంది. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నందప్రసాద్ రావు గారు బ్రహ్మర్షి పత్రిజీ ప్రారంభించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో అత్యంత కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన విద్య, సేవ, ఆధ్యాత్మికత, జర్నలిజం లాంటి రంగాలలో విశిష్టమైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, హిమాలయ తత్వదర్శిగా, ధ్యానరత్నగా పేరుగాంచిన ఆయన వేసిన బీజాలే పిఎంసి ఛానల్ అనే మహావృక్షంగా మారింది. శ్రీ జి బాలకృష్ణ గారు 2002లో ధ్యానంలో ప్రవేశించి దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా ధ్యాన సందేశాన్ని విస్తరించడంలో విశేష సేవలు అందించారు. కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియా, యుఎస్ఏలో పలు ధ్యాన శిబిరాలు, పిరమిడ్ మేకింగ్ శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ధ్యానాన్ని చేరవేశారు. 2020లో పిఎంసి డైరెక్టర్ గా చేరి 2021-2024 మధ్య పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ యొక్క ఎండీగా కీలక నాయకత్వాన్ని అందించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సంస్థ అభివృద్ధి, విస్తరణ దిశలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
తాడిపత్రి, అనంతపురం జిల్లాకు చెందిన శ్రీ చెదర్ల ఆనంద్ కుమార్ గారు 1998లో కేవలం 12 వయసులో పత్రిజీ ఆశయాలతో ప్రభావితమై ధ్యానంలోకి ప్రవేశించారు. చిన్న వయసులోని PSSMలో అడుగుపెట్టి అనేక శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని అసాధారణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ధ్యాన సచివాలయం, ధ్యాన విద్యార్థి, ధ్యాన గ్రామీణం, ధ్యాన పోలీస్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యూత్ విభాగానికి జాయింట్ సెక్రటరీగా, పైమా విభాగానికి జాయింట్ సెక్రటరీగా PSSMలో ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ధ్యాన జగత్గా పిలువబడుతున్న ధ్యానాంధ్రప్రదేశ్ మాసపత్రికకు 2007 నుండి 2009 వరకు మార్కెటింగ్ మేనేజర్గా సేవలు అందించారు. పత్రిజీకి అత్యంత సన్నిహితుడైన ఆనంద్ గారు ధ్యాన విద్యార్థి పుస్తకాన్ని రచించి మరియు ఇతర 10 ధ్యాన పుస్తకాలను సంకలనం చేశారు. 2018లో PSSM మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2020లో CFOగా సంస్థ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. 2024లో మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులై PMC డిజిటల్ విస్తరణ, కంటెంట్ నాణ్యత, ఆర్గనైజేషనల్ గ్రోత్ వంటి రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సంస్థను కొత్త దిశలో నడిపిస్తున్నారు. శ్రీ పులి రామ్మోహన్ రావు గారు 2005లో ధ్యానంలో ప్రవేశించిన రోజు నుంచే శాకాహారిగా మారడం జరిగింది. అప్పటి నుండి PSSMలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. PSSMలో శాకాహార ర్యాలీలు మరియు ట్విన్ సిటీస్ మెగా ప్రోగ్రామ్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 2012 ధ్యాన మహాచక్రంలో కర్తాల్ గ్రౌండ్ ఇన్ఛార్జిగా విశేష సేవలు అందించారు. 2023 సంవత్సరంలో పత్రిజీ ధ్యాన మహాయాగంకు పత్రిజీ చైతన్య జ్యోతితో ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రాల్లో 41 రోజులు 11,000 కిలోమీటర్లు తిరిగారు. 2025లో PMC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2026 నుంచి మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ PMC అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నారు శ్రీ పులి రామ్మోహన్ రావు గారు. శ్రీమతి పరిమళ పత్రి గారు భారతీయ అమెరికన్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. PSSM వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ కుమార్తెగా చిన్ననాటి నుంచే ధ్యానం, సాత్విక జీవనం, చైతన్య తత్వాన్ని జీవన విధానంగా పొందారు. కార్పొరేట్ రంగంలో పనిచేసిన అనుభవంతో నాయకత్వం, కమ్యూనికేషన్, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ వంటి నైపుణ్యాలను ఆధ్యాత్మిక సేవలో మిళితం చేశారు. PSSM గ్లోబల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆత్మవిశ్వాసం, అంతరశక్తి, భావోద్వేగ సమతుల్యత, స్వీయ విలువపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తూ వేలాది మందికి స్ఫూర్తినిస్తున్నారు. జీవితాన్ని ఎలా సంతోషంగా, ధ్యానమయంగా మార్చుకోవాలో అందరికీ ఆచరణాత్మకంగా చూపారు. శాకాహారం, కరుణ, స్వీయ చైతన్యం, సంతోష జీవన తత్వం ఆమె బోధనల్లో ప్రధాన అంశాలు. ఆధ్యాత్మిక విద్యలో ఆధునిక దృక్పథాన్ని తీసుకొచ్చిన పరిమళ పత్రి గారు 2025లో PMC డైరెక్టర్గా నియమితులై మీడియా ద్వారా ధ్యానం మరియు చైతన్య జీవనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధకులకు చేరవేస్తూ PMC విస్తరణకు కొత్త శక్తిని అందిస్తున్నారు. శ్రీ తంగుటూరు కృష్ణమోహన్ గారు 1998లో ధ్యానంలోకి ప్రవేశించి పత్రిజీ నుండి ధ్యాన బుద్ధుడు, దానకర్ణుడు బిరుదులు పొందిన మహాసేవానిరతుడు. PSSM అభివృద్ధికి అపారమైన ఆర్థిక సహాయం అందిస్తూ పత్రిజీ చెప్పిన ప్రతి కార్యాన్ని 100% త్రికరణ శుద్ధిగా నెరవేర్చడం ఆయన విశిష్టత. ధ్యాన ప్రచారం కోసం కోట్లాది రూపాయలను తృణప్రాయంగా సమర్పించి అనేక ప్రాజెక్టులు సాఫల్యం చెందేలా చేశారు. 2018లో PMC డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఛానల్ అభివృద్ధికి నిరంతరం ఆర్థిక, ఆధ్యాత్మిక సహకారం అందిస్తూ PMCని బలపరిచారు. PSSM మరియు PMCని అంకిత భావంతో ముందుకు నడిపించే అరుదైన మహాసేవకుల్లో కృష్ణమోహన్ గారు ఒకరు.
శ్రీ కెసి సుబ్బారావు గారు 2012లో ధ్యానంలో ప్రవేశించి PSSMకు అనన్యమైన సేవలు అందిస్తున్నారు. వివిధ PSSM ప్రాజెక్టులకు అద్భుతమైన సహకారం అందిస్తూ ధ్యాన ప్రచారం కోసం, ప్రచార రథాలు, ధ్యాన కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయం అందించారు. పిరమిడ్ నిర్మాణాల్లో ముందుండి అద్భుతమైన ఆర్థిక సహకారం అందించడం ఆయన సేవలకు నిలువెత్తు నిదర్శనం. 2019లో PMC డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థ అభివృద్ధికి అవసరమైన పలు వనరులను సమకూర్చి PMC పురోగతికి విశేషంగా తోడ్పడ్డారు. శ్రీ సిద్ధా నాగేశ్వరరావు గారు 2007లో ధ్యానంలోకి ప్రవేశించి అప్పటి నుండి PSSMలో సేవలకు అంకితమై ఉన్నారు. అతిథి దేవోభవ అన్న మాటకు ప్రత్యక్ష రూపంగా దేశవ్యాప్తంగా జరిగిన అనేక యజ్ఞాలు, యాగాలు, ధ్యాన కార్యక్రమాల్లో భోజనం, వసతి ఏర్పాట్లలో ఆయన దాతృత్వం అపారమైనది. పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. 2018లో PMC డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన సంస్థ అభివృద్ధి, సేవా విస్తరణలో నిశ్శబ్దంగా, శక్తివంతంగా పనిచేస్తూ PMC కుటుంబంలో ఒక ముఖ్య మూలస్తంభంగా నిలుస్తున్నారు. శ్రీ పొట్లూరి రాంబాబు గారు 2000 సంవత్సరంలో ధ్యానంలోకి ప్రవేశించి పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎల్లప్పుడూ ముందుండే సేవాభావి. 2006లో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ స్థాపన సమయంలో ట్రస్టీగా సేవలు అందించి అనంతరం ట్రెజరర్గా, మరో 2 ఏళ్లు మేనేజింగ్ ట్రస్టీగా విశిష్టంగా పనిచేశారు. పిరమిడ్ హౌస్ ని నిర్మించి అనేక మందిని ధ్యాన మార్గంలో నడిపించారు. 2018లో PSSM మీడియా లిమిటెడ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన PMC అభివృద్ధికి ఆర్థికంగా, సాంకేతికంగా ఎనలేని సహకారం అందించారు. సేవ, నిజాయితీ, అంకిత భావంతో సంస్థ ఎదుగుదలకు ముఖ్య స్తంభంగా నిలుస్తున్నారు. శ్రీమతి మహేశ్వరి గారు 1995లో ధ్యానంలో ప్రవేశించి PSSM సేవలకు పూర్తిగా అంకితం చేశారు. చైల్డ్ డెవలప్మెంట్లో MSc పూర్తి చేసిన ఆమె స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో ఎదురైన నియర్ డెత్ అనుభవంతో జీవిత లక్ష్యాన్ని గ్రహించారు. కేర్ ఇండియాలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసి 2010లో పత్రిజీ పిలుపుతో ఉద్యోగాన్ని వదిలి పూర్తిస్థాయి సేవలు ప్రారంభించారు. పిరమిడ్ బాల వికాస్ స్థాపకురాలిగా చిన్నారుల ధ్యాన విద్యలో మార్పు తీసుకొచ్చి లక్షలాది విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ధ్యాన మహాచక్రాలు, యాగాలు, శిబిరాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఓంకారేశ్వర్ శక్తి క్షేత్ర అభివృద్ధిలో, గిరిజన ప్రాంతాల్లో ధ్యాన శాకాహార ప్రచారంలో విశేష సేవలు అందించారు. ఉత్తర దక్షిణ భారతదేశం మరియు విదేశాల్లో ధ్యానం, ఆధ్యాత్మిక శాస్త్రం, మరణానంతర జీవితం, ఆధ్యాత్మిక విధానంలో పిల్లల పెంపకంపై ఆన్లైన్ మరియు వ్యక్తిగత తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రకృతి జీవన జాగృతి కేంద్రం ద్వారా చేసిన కృషికి రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. 2025లో PMC డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ కాసిన ఆనంద్ ప్రసాద్ గారు 2006లో ధ్యానం ప్రారంభించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 45 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి వేలాది మందికి ధ్యానాన్ని పరిచయం చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ 2010లో పిరమిడ్ కిడ్స్ ప్లే స్కూల్, 2011 ధ్యాన తెలంగాణ ప్రాజెక్ట్, 2017లో తెలంగాణ 33 జిల్లాల్లో శాకాహార ర్యాలీలు నిర్వహించారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేశారు. అలాగే పిరమిడ్ పార్టీలో నేషనల్ కోఆర్డినేటర్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా సేవలు అందించారు.
పిఎస్ఎస్ఎంలో గ్రామస్థాయి నుంచి పనిచేసిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. పిఎస్ఎస్ఎం ఎదుగుదలలో ఎంతగానో కృషి చేశారు. పిఎస్ఎస్ఎంలోని అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా విద్యార్థుల చదువుకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలను చేశారు. ధ్యాన సప్తాహాలను తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహించి ఆయా జిల్లాలలో ధ్యాన ప్రచారం విస్తృతమవ్వడానికి దోహదపడ్డారు. 2025లో పిఎంసి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పుస్తకాల రచయిత శ్రీ బండి శ్రీనివాస్ గారు 2008లో ధ్యానంలోకి ప్రవేశించి అదే సంవత్సరంలో పత్రిజీతో తొలి శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాదిగా శాకాహార ర్యాలీలు నిర్వహించి 18 సంవత్సరాలుగా 365 రోజుల్లో 330 రోజులు ధ్యాన జ్ఞాన ప్రచారంలోనే గడిపిన అరుదైన మహాసేవాధారి 2012లో ప్రతి గ్రామంలో అహింసా దీక్ష నిర్వహించి వేల మంది ధ్యానులు శాకాహారులుగా మారడానికి స్ఫూర్తిగా నిలిచారు. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కోసం 2 రాష్ట్రాల్లో విశేష ప్రచారం చేసి ప్రజల్లో ఎనలేని ప్రభావం సృష్టించారు. 2025లో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి సంపూర్ణ అంకిత భావంతో ధ్యాన ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నారు. శ్రీ అడిగోపుల హరిబాబు గారు 2010లో పత్రిజీ బోధనలతో ధ్యానంలోకి ప్రవేశించి తన వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెట్టి ధ్యాన సేవకు అంకితమయ్యారు. ప్రకాశం జిల్లా మొత్తం ధ్యాన ప్రచారంలో కీలక పాత్ర పోషించి కొన్ని వేల మందికి పైగా ధ్యానులను తీర్చిదిద్దారు. ఈతముక్కల గ్రామంలో 24/24 పబ్లిక్ పిరమిడ్ నిర్మాణం, 101 రోజుల అఖండ ధ్యానం, శాకాహార ర్యాలీలు, సేవాదళ్ మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆయన ప్రధాన సేవలు అందించారు. 2020 నుండి పిఎంసి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఛానల్ అభివృద్ధికి విశేష కృషి చేసి 2025లో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పత్రిజీ ఆశయ విస్తరణలో ఆయన సేవలు అమూల్యమైనవి. వీరితో పాటు ద పిఎంసి ట్రస్ట్ ట్రస్టీలు పిఎంసికి వెన్నెముకగా వారి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దాట్ల హనుమంతరాజు గారు విద్యా, కార్పొరేట్ మరియు సామాజిక సేవా రంగాల్లో విశిష్ట అనుభవంతో వేలాది మంది ప్రొఫెషనల్స్ కు మార్గదర్శకత్వం అందించారు. ఐసిఎస్ఐ సంస్థ నుంచి ఇండియా డెవలప్మెంట్ అవార్డు అందుకుని యువతలో నాయకత్వ లక్షణాలు మరియు వ్యక్తిత్వ వికాసానికి ప్రేరణగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ గా సేవలు అందిస్తూ ధ్యానం మరియు ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు 1997లో ధ్యానంలో ప్రవేశించి అప్పటి నుంచి పత్రిజీ ఆశయాలను అంకిత భావంతో సేవిస్తున్నారు. పత్రిజీ వారి చేతుల మీదుగా ధ్యానరత్న మరియు బ్రహ్మర్షి గౌరవాలు అందుకున్నారు. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపనలో కీలక పాత్ర పోషించి అనేక మహాయజ్ఞాలు మరియు సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 300కు పైగా ఇంటర్వ్యూలను సేవా స్ఫూర్తితో పూర్తి చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన 2025 తిరుపతి ధ్యాన మహాయజ్ఞాన్ని చైర్మన్గా విజయవంతం చేశారు. 2025లో ద పిఎంసి ట్రస్ట్ సీనియర్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. పంతొమ్మిది 1998లో ధ్యానంలో ప్రవేశించిన శ్రీ అడపాల హరినాథ్ బాబు గారు 2 దశాబ్దాలకు పైగా పిరమిడ్ ధ్యాన ఉద్యమానికి అంకిత భావంతో సేవ చేస్తున్నారు. తిరుపతిలో పత్రిజీ గారి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు.
2006 నుంచి టీటీడీ శ్రీవారి సేవకులకు తిరుపతి తిరుమలలో నిరంతరం ధ్యాన శిక్షణ అందిస్తున్నారు. దేశ విదేశాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ వేలాది మందికి ధ్యాన మార్గాన్ని పరిచయం చేశారు. ధ్యాన యజ్ఞాలు, శాకాహార ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, మూగజీవాల సంరక్షణలో ఆయన సేవలు విశిష్టమైనవి. 2025లో ద పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రెండు 2014 నుంచి పిరమిడ్ ధ్యాన ఉద్యమానికి అంకిత భావంతో సేవలందిస్తున్న శ్రీ సామలేటి భూపతిరాజు గారు తెలుగు రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం మరియు శాకాహార ర్యాలీలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ట్రస్టీగా సేవలు అందిస్తూ 2025లో ద పిఎంసి ట్రస్ట్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. 2008 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పిరమిడ్ ధ్యాన ప్రచారానికి అంకిత భావంతో సేవలు అందిస్తున్న శ్రీ ఎస్ హనుమంతరావు గారు శాకాహార ర్యాలీలు మరియు సేవాదళ్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ధ్యాన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేసిన ఆయన 2025లో ద పిఎంసి ట్రస్ట్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. 2004 నుంచి ధ్యాన ప్రచారానికి అంకిత భావంతో సేవలు అందిస్తున్న శ్రీమతి దుర్గావాణి గారు సేత్ వర్క్ షాప్స్ మరియు స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ లో విశేష సేవలు అందించారు. 2021 నుంచి ద పిఎంసి ట్రస్ట్ సెక్రటరీగా ట్రస్ట్ అభివృద్ధి, అంబాసిడర్స్ మీట్ మరియు జూమ్ ధ్యాన సమన్వయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన సిహెచ్ మాధవి గారు ధ్యానాన్ని కుటుంబ స్థాయిలో ఆచరించి తెలుసుకున్న సత్యాన్ని సమాజానికి పంచాలనే నిబద్ధతతో తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ధ్యాన కేంద్రాన్ని స్థాపించి అనేక మందికి ధ్యానం నేర్పుతున్నారు. శాకాహార ర్యాలీలలో చురుకైన పాత్ర పోషిస్తూ ధ్యాన జగత్ పత్రిక స్థాపన మరియు అభివృద్ధిలో విశేష కృషి చేస్తున్నారు. సేవాభావం, సరళత, అంకిత భావం కలిగిన ఆమె 2021లో ద పిఎంసి ట్రస్ట్ లో మేనేజింగ్ ట్రస్టీగా చేరి ట్రస్ట్ అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ, అంబాసిడర్ అవగాహన కార్యక్రమాలకు కీలకంగా తోడ్పడుతున్నారు. పిఎంసి ట్రస్ట్ ట్రెజరర్ గా సేవలు అందిస్తూ 25 ఏళ్ల ఆధ్యాత్మిక సాధనతో ప్రారంభమైన తన ప్రయాణాన్ని పిరమిడ్ ధ్యాన సేవగా మలుచుకుని పత్రిజీ ఆశీస్సులతో ధ్యాన ప్రచారం, ట్రస్ట్ అభివృద్ధి, ఆధ్యాత్మిక సేవలో అహర్నిశలు కృషి చేస్తున్న ఆదర్శ సేవామూర్తి శ్రీమతి శేషారత్నం గారు. ప్రస్తుతం డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ గారు పిఎంసి ట్రస్ట్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ధ్యానం, శాకాహారం, పిరమిడ్ సందేశాలను సంగీతనాద ధ్యానాల ద్వారా ప్రజల్లో విస్తరింపజేస్తున్నారు. పత్రిజీ ఆశీస్సులతో వేలాది మందికి ఆధ్యాత్మిక ప్రేరణగా నిలిచిన ఆయన పిరమిడ్ ప్రపంచంలో సేవాభావం, సంగీతం, ధ్యాన ప్రచారానికి ప్రతీకగా గుర్తింపు పొందారు. అడ్డలూరు గ్రామానికి చెందిన మేకా వెంకటేశ్వరరావు గారు 2003లో పత్రిజీ బోధనలతో ప్రేరణ పొంది ధ్యానంలోకి ప్రవేశించారు. ఉనికిలి గ్రామంలోని పిరమిడ్లో ధ్యానం చేసి తన అనారోగ్యాన్ని నయం చేసుకున్న తరువాత ధ్యానం, పిరమిడ్ శక్తి సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే తన జీవిత సేవగా మార్చుకున్నారు. పిరమిడ్ నిర్మాణాలు, శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం వంటి అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో పిరమిడ్ సొసైటీ, పిఎంసి ఛానల్, ధ్యాన మహాయజ్ఞాలు, సేవాదళ్ సేవల్లో నిరంతరం భాగమవుతూ ఉన్నారు. 2025లో ద పిఎంసి ట్రస్ట్ ట్రస్టీగా నియమితులై సేవాభావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తోడ్పడుతున్నారు. కమ్యూనిస్టు భావాలతో జీవనం సాగించిన ఆయన బ్రహ్మర్షి పత్రిజీ గారి మాటలు విని ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేశారు. ఆయనే శ్రీరాములు గారు. 2011 ఏప్రిల్ 11న మీర్పేటలో ధ్యాన పరిచయం పొందారు. ఆ తరువాత ధ్యాన ప్రచారం చేస్తూ పత్రిజీ బోధనలను ప్రజలకు చేరవేయడంలో తన వంతు సేవ అందించేవారు. గత 10 సంవత్సరాలకు పైగా శాకాహార ర్యాలీలను నిర్వహిస్తూ అనేక సమాచారాలను సమీకరిస్తూ ధ్యాన తరగతులు, ధ్యాన మహాచక్రాలను నిర్వహిస్తూ నిరంతరం సేవలను అందిస్తున్నారు. 2025లో ద పిఎంసి ట్రస్ట్ ట్రస్టీగా నియమితులై సేవాభావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తోడ్పడుతున్నారు. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ సలహా మండలి శ్రీ జి శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ పివి రెడ్డి నాయుడు గారు, శ్రీ పి చంద్రశేఖర్ గారు, శ్రీమతి జి కళాలక్ష్మి గారు, శ్రీ కె విజయ్ కుమార్ గారు, శ్రీ ఎన్ గంగారెడ్డి గారు, శ్రీ పి వెంకటేశ్వరరావు గారు గౌరవనీయులైన అడ్వైజర్స్ అందిస్తున్న మార్గదర్శకత్వం, సేవా స్ఫూర్తి, అంకిత భావం ఈ ఛానల్కు మరింత బలాన్ని అందిస్తున్నాయి. చిత్తశుద్ధితో, నిస్వార్థ భావంతో నిరంతరం కృషి చేస్తూ పిఎంసిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఈ మహత్తర యజ్ఞంలో వీరందరి పాత్ర అమోఘం, అనన్య సామాన్యం, ఆదర్శనీయం. పత్రిజీ ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న పత్రిజీ ప్రతిరూపం పిఎంసి. ఇలాగే మరెన్నో విజయాలను సాధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హృదయాలలో వెలుగుని నింపుతోంది. ఇదే మన పిఎంసి, మన ఆధ్యాత్మిక కుటుంబం. జనులనే చేరగా ధ్యాన కిరణం, ఇలపైన జనించే జ్ఞాన దీపం. పత్రిజీ రూపాన ఆధ్యాత్మ మార్గాన ప్రజలంత కదిలేటి దివ్య మార్గం. ప్రతి వ్యక్తి పరమాత్మ నిండు రూపం. ఈ సత్యాన్ని తెలిపేదే ధ్యాన యోగం.